భరత్ శర్మ గారు 2026 హార్స్ ఇయర్ అంటున్నారు. అశ్వ సంవత్సరం ఒక్కసారి చేస్తే 12 సార్లు వెళ్ళి వచ్చిన ఒక అనుభూతి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి ఈ 2026 ఇయర్కే ఈ పేరు ఎందుకు ఉంది? ఖచ్చితంగా ఇప్పుడే చేయాల్సిన అవసరం ఉందంటారా? ఎస్ అమ్మా, యాక్చువల్గా అశ్వ సంవత్సరము హార్స్ ఇయర్ అనేటువంటిది టిబెటియన్ భాషలో, టిబెటియన్ లాంగ్వేజ్లో, టిబెటియన్ ల్యాండ్కి సంబంధించిన ఒక విషయం అని చెప్తున్నారు. ఈ కైలాస మానసరోవర్ అంతా కూడా మన భరతవర్షం, మన భరతఖండం, మన జంబూ ద్వీపంలో ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు భౌగోళికంగా మన నుంచి విభజన అయిన తర్వాత ముందుగా టిబెట్కి, ఆ తర్వాత చైనా వారు ఆక్రమించారు కాబట్టి మనం పర్మిట్, వీసా, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మనం వెళ్తూ ఉన్నాం ఇటువంటి యాత్రకి. ఒకప్పుడు ఆదిశంకరాచార్య స్వామి వారు యాత్ర చేసినప్పుడు ఇవన్నీ రూల్స్ లేవు, వారికి వీసాలు, పర్మిట్ లాంటివి ఏమి లేవు. సో ఇటువంటి పరిస్థితి మనం గమనిస్తే ఒకసారి అశ్వ సంవత్సరము, హార్స్ ఇయర్ అనేటువంటిది 12 yearsకి ఒకసారి వచ్చేటువంటి ఒక సంవత్సరము అని చెప్తారమ్మా. అంటే ఇక్కడ నుండి 12 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు అశ్వ సంవత్సరం వచ్చి ఉండాలి. ఇక్కడ నుండి మళ్ళీ 12 సంవత్సరాలు మళ్ళీ ముందుకు వెళ్తే కూడా ఆ 12 yearsకి ఒకసారి హార్స్ ఇయర్ అనేటువంటిది మనకు వస్తుంది అని. అంటే 12 సంవత్సరాలకు ఒకసారి గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి ఇటువంటి నదులన్నిటికీ కూడా ఎలా అయితే మనకు పుష్కరము అంటే 12 yearsకి ఒకసారి వచ్చే పుష్కరాలు సంభవిస్తాయో, ఆ పుష్కరాలు సంభవించిన సమయాన మనం వెళ్ళి స్నానమాచరిస్తే వచ్చేటువంటి ఒక పుణ్య ఫలితం ఎంత గొప్పదని మనం భావిస్తున్నామో, అటువంటి గొప్పదైనటువంటి ఈ యొక్క యాత్ర ఏదైతే ఆ యొక్క నీటికి అంతటి గొప్ప విశేషత ఉందని భావిస్తున్నామో, అదే రకంగా ఈ మానసరోవర జలానికి, ఆ కైలాసగిరి ఆ ప్రాంతంలో ఎవరైనా సరే నివసించే వారికి, ఇప్పుడు మనము మానవుడు జన్మించినటువంటి తరుణంలో ఒక్కసారైనా సరే శ్రీరంగంలో శ్రీనివాసుని దర్శించాలి అంటారు. శ్రీరంగంలో స్వామివారి పాదాలను ఒక్కసారి దర్శించాలి అంటారు. అదే రకంగా జీవితంలో ఒక్కసారైనా కైలాస యాత్ర, జీవితంలో ఒక్కసారికి శివరాత్రి, జీవితంలో ఒకసారి కాశీయాత్ర అని కొన్ని సూక్తులు చెప్తూ వస్తున్నాం మనం. అదేవిధంగా ఆ యొక్క రీజియన్లో ఉన్నటువంటి వారందరికీ లైఫ్లో కంపల్సరీ 12 సార్లు ఖచ్చితంగా ఈ కైలాసగిరి చుట్టూ పరిక్రమ చేయాలి, కైలాస యాత్ర చేయాలనేది వాళ్ళకి నియమం ఖచ్చితంగా. 12 సార్లు ఎవరైతే కైలాస యాత్రలను చుట్టూ పరిక్రమ చేయలేరో, ఎవరైతే అవకాశం లేదో, ఎవరైతే 12 సంవత్సరాలు ఈ కైలాస యాత్రని 12 సార్లు కైలాస యాత్రను చేసేటువంటి అవకాశం, ఓపిక లేని వారు ఈ అశ్వ సంవత్సరం లాంటి ఇయర్స్ వచ్చినప్పుడు ఈ సంవత్సరాల్లో ఒకసారి కైలాస యాత్ర చేసినా, ఒకసారి కైలాస యాత్ర యొక్క పరిక్రమ చేసినా, ఒకసారి మానసరోవరంకి వెళ్ళి మనం స్నానమాచరించినా, ఆ నీటిని ప్రోక్షణ చేసుకున్నా కూడా 12 సార్లు యాత్ర చేసిన ఫలితం వస్తుంది అని ప్రతీకమ్మ వాళ్ళకి. కాబట్టి ఆ యొక్క టిబెటియన్స్, బౌద్ధులు, తర్వాత జైన్స్, తర్వాత బోన్ మతస్థులు వీళ్ళందరూ కంపల్సరీ ఈ కైలాస యాత్రని ఈ 2026 సంవత్సరంలో, ఈ సంవత్సరంలో చేస్తే 12 times ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోవాలని తపనతో ఉంటారు మన వాళ్ళు కూడా, మన భారతీయులు కూడా, మన తెలుగువారు ముఖ్యంగా కూడా అత్యధిక సంఖ్యలో ఈ సంవత్సరం కైలాస యాత్ర చేయాలి. ఆ 12 సార్లు ఎలాగో మనకు వెళ్ళే అవకాశం వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది కాబట్టి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఖచ్చితంగా ఈ కైలాస యాత్ర చేసి తరించాలి అన్నటువంటి వాతావరణంలో అందరూ ఆల్రెడీ వారి యొక్క ఆలోచనల్ని ఆచరణలో పెట్టుకుంటూ పర్మిట్స్కి, వీసాస్కి అందరూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం గమనిస్తూ ఉంటామమ్మ మనం. బట్ భరత్ గారు, ఇంతకుముందు మీరు అన్నారు కదా బౌద్ధులు, జైన్లు అట్లాంటి, అంటే తెలుగు వాళ్ళకి ఒక గొప్ప దేవుడు, ఆరాధ్య దైవంగా భావించే శివుడు ఇతర మతాల వాళ్ళు ఎలా కొలుస్తారు? వాళ్ళ ఆరాధన ఏ స్థాయిలో ఉంటుంది? ఎస్పెషల్లీ కైలాష్ మానస సరోవర్ యాత్రకి ఇతర మతాల వాళ్ళు వస్తే క్రైటీరియా ఏంటి, ఎట్లా ఉంటుంది? అమ్మ, సహజంగా మనం గమనించేటువంటి వాటిల్లో కేవలం హిందూస్ మాత్రమే కైలాస యాత్రకు రావాలి అనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ లేవమ్మా, ఒకటి. రెండవది, ఈ మతము ఆ మతము అని కాకుండా ప్రకృతిలో భగవంతుడిని చూసేటువంటి యాత్ర ఇది. అక్కడ గుడి గోపురం లేదు. పంచభూతాలలో అంటే నీటిలో, తర్వాత ఆకాశంలో, గాలిలో, కొండలో, ఏదో ఒక ప్రదేశంలో మీకు భగవంతుడు అంటే ఇలా ఉంటాడు, ఎస్ నేను చూశాను భగవంతుడిని అనేటువంటి ఒక ఫీల్తో కూడినటువంటి యాత్ర. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి 70 years ప్లస్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇప్పటికి దాదాపుగా 9 నుంచి 10 సార్లు కైలాస యాత్ర పరిక్రమ, నాటి యాత్ర, కైలాస యాత్ర పరిక్రమ చేసినటువంటి ఒక ముస్లిం వ్యక్తి నాకు తెలుసమ్మా.
ముస్లిం. ఎస్, ఓకే. ఆయనకు పర్మిట్ వీసా ఇవ్వడానికి పాస్పోర్ట్ కావాలి తప్ప ఇక్కడ డిక్లరేషన్ మనం తిరుమలలో ఇచ్చినట్టుగా మన దేవాలయాలు ఇచ్చినట్టుగా అవసరం లేదు. సో ఆయన ఏ ఇంటెన్షన్తో వస్తున్నాడు అని అడిగినప్పుడు అతని మతం ఏదైనా అయి ఉండొచ్చు. సో ఆ మతాన్ని పక్కకు పెడితే అతని లైఫ్లో సంథింగ్ ఏదో ఉంది అక్కడ అనేటువంటి ఒక రీసెర్చ్తో ఫస్ట్ వచ్చి ఆ ఎనర్జీ, ఆ యొక్క విల్ పవర్, పాజిటివ్ వైబ్ ఇవన్నిటిని ఆయన సంథింగ్ ఇక్కడ ఏదో ఉంది, అది ఏదైతే మనం జడ్జ్ చేయలేమో, ఏదైతే ఇక్కడ ఏముంది అనేటువంటిది ఎవరు కనుక్కోలేదో అటువంటి పవర్ అంటూ ఏదో ఇక్కడ ఉంది అనేటువంటి ఇది అతని లైఫ్కి ఏదో ఒక టర్నింగ్ పాయింట్ అయ్యింది. కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ అతను స్టేట్స్లో ఉంటాడమ్మా, యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్ సంథింగ్ అనుకుంటా, అక్కడ నుండి కూడా ఎవ్రీ ఇయర్ కైలాస యాత్ర చేసిన మనిషి నాకు తెలుసమ్మా. సో భగవంతునికి రూపం లేదంటారు. సో ఈ రూపంలో కొలవాలి, ఆ రూపంలో కొలవాలి అనేటువంటిది మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి, మన బుద్ధికి నిగ్రహ శక్తి కోసం ఇలా ఒక ఆకారం ఉంచుకొని ఆకారాన్ని పూజించడమే తప్ప అసలు భగవంతుడు అనేటువంటి వారికి నిరాకార స్వరూపుడు, ఎందులో అయినా భగవంతుని చూడొచ్చు అనేటువంటి యాత్రకి నిదర్శనమే కైలాస యాత్ర అని చెప్పచ్చు. సో అలా మతాలకు కూడా సంబంధం లేదు అని చెప్పచ్చమ్మా. రైట్. అండ్ నక్షత్రాలు దేవతామూర్తుల రూపంలో వచ్చి స్నానం ఆచరిస్తారు మానసరోవరంలో, అక్కడ స్నానం చేస్తారు అని చెప్తూ ఉంటారు. నిజంగా అది దృశ్య రూపమా, చూడొచ్చు అక్కడ? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాస యాత్రకు వెళ్ళినటువంటి ఏ ఒక్క యాత్ర చేసినటువంటి యాత్రికుల్ని మీరు అడిగినా, వారిని టచ్ చేసినా, వారి అనుభూతులు తెలుసుకున్నా, ఎర్లీ మార్నింగ్ 3 నుంచి 4 మధ్యలో బ్రాహ్మీ ముహూర్తం అని ఏదైతే అంటారో ఆ సమయంలో వారు కాస్త ఓపిక చేసుకొని వారికి ఇచ్చినటువంటి యొక్క అలాట్ చేసిన రూమ్స్ నుండి కాస్త జాగ్రత్తగా అన్ని కవర్ చేసుకొని, విండ్ చీటర్ జాకెట్స్ అన్ని, మనం ఇచ్చినటువంటి జాకెట్స్ అన్ని వేసుకొని ఒక్కసారి ఆ నది ఒడ్డునకి, ఆ యొక్క సరస్సు ఒడ్డునకి, సరోవరం ఒడ్డునకి వచ్చి మనం నిల్చుంటే మనకు ఏదో ఒక పాయింట్లో నుంచి నక్షత్రము అంటే అదొక జ్యోతి రూపం అని చెప్తారు. యాక్చువల్గా స్టార్, ఆ నక్షత్రం వచ్చి డిప్ అయి వెళ్తున్న నక్షత్రం ఇది ఆల్సో గ్రహం, అది కూడా ఒక గ్రహమే. కాబట్టి నక్షత్రము అనేటువంటిది డిప్ అయి వచ్చినటువంటి వాతావరణం కాదు, నక్షత్ర రూపంలో, కాంతి స్వరూపంలో ఒక్కొక్క కాంతి అలా వచ్చి అందులో మునిగి వెళ్తూ ఉంటుంది అని మనం కళ్ళతో చూడొచ్చమ్మా. అది ప్రతి గ్రూప్లో, అది పౌర్ణమికి, అమావాస్యకి, అది మే నుండి మొదలు పెడితే సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి ఏ యాత్రా బ్యాచెస్లో ఉన్న వారికైనా సరే బై డిఫాల్ట్ వారు ఆ ముహూర్తంలో లేచి, మనం లేపుతాం కూడా వాళ్ళని, ఆ మూమెంట్ చూడడానికి అవకాశం ఉన్నవారు, ఓపిక ఉన్న వారికి అసలు లేచి చూడమని చెప్పేసి. సో జస్ట్ 100 అడుగులు వేస్తే మనం సరోవరం దగ్గరికి వెళ్ళొచ్చు. పెద్దగా వాకింగ్ కూడా ఎక్కడే ఉండదు. 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా యమద్వారం వరకు వెళ్తున్నారు అన్నప్పుడు జస్ట్ 4 అడుగులు వేసి మనం సరోవరం రావడానికి పెద్ద ఇబ్బంది లేదు. సో అంత సులభంగా అక్కడికి వచ్చి మనం ఆ అద్భుతమైన దృశ్యాలు చూసినప్పటికీ, అది చూసిన తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక ఫీల్, అరే ఇంత ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం అనేటువంటిది అక్కడ చూస్తే గానీ మనం దాన్ని నమ్మడం సాధ్యం కాదనిపిస్తుందమ్మా. సో అంత విశేషమైనటువంటి యొక్క దర్శనము, ఆ యొక్క అద్భుతమైనటువంటిది అక్కడ మనం ఖచ్చితంగా చూసి నమ్మి తీరవలసిందే. మనం ఎందుకు యూట్యూబ్లో కూడా వీటిలో మనం ఒకసారి స్టార్స్ డిప్పింగ్ ఇన్ మానసరోవర్ అని చెప్పి మనం టైప్ చేస్తే కూడా, ఈవెన్ చిన్నజీఆర్ స్వామి వారు ఇటీవల చెప్పినటువంటి యొక్క వీడియోల్లో కూడా స్వామి వారే నక్షత్ర స్వరూపంలో, జ్యోతి స్వరూపంలో నేను చూశాను, ఆ సమయంలో స్వామివారి బృందంలో ఉన్న వారందరూ కూడా ఆ యొక్క నక్షత్రాలను డిప్ అవుతుండడం వారు క్యాప్చర్ చేశారు అనేటువంటిది కూడా చాలా విషయాలు చెప్పే ఉన్నారు. సో నేను కూడా ఇన్నిసార్లు యాత్ర చేశా తప్ప ఎక్కడ ఎప్పుడు కూడా స్టార్స్ కనపడలేదు, మేము జస్ట్ ఏదో అనుకొని చూశాను తప్ప ఇదంతా కూడా కాదు అని అన్నటువంటి సందర్భం ఏది కూడా లేదు. సో అదంతా కూడా సృష్టి రహస్యము అని చెప్పుకోవచ్చు అమ్మ ఒకసారి. ఓకే, బట్ ఇన్ని అద్భుతమైన విషయాలు మాట్లాడుతున్నారు, ఇంత అద్భుతమైన విషయాల గురించి, కైలాష్ మానస సరోవర్ యాత్ర గురించి చెప్తూ ఉన్నారు. ఇంత స్మూత్ ఫంక్షనింగ్ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చేస్తూ ఉంది. ఇన్ని వేల మందిని మీరు అక్కడ దర్శనానికి తీసుకెళ్తూ ఉన్నారు. హౌ కమ్ ఇట్ పాసిబుల్ అండ్ ఇంత స్మూత్గా ఎలా డ్రైవ్ చేయగలుగుతూ ఉన్నారు? బట్ ఈ స్థాయిలో చేస్తూ ఉన్నా కూడా అక్కడక్కడ అమ్మో మాకు భయం, అంత దూరమా, ఏమైనా అయిపోతే మేము తిరిగి వస్తామా, మళ్ళీ వెళ్ళిన వాళ్ళం బతికొస్తామా అనే ఒక ఆలోచన ధోరణితో కూడా చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఎందుకు అలాంటి ఫీలింగ్లో ఉన్నారు? అమ్మ, కైలాస యాత్ర అనేటువంటిది ఒకప్పుడు వెళ్ళేటువంటి ఒక మార్గం కేవలం రోడ్డు మార్గం మాత్రమే ఉంది. కాబట్టి ఆ రోజుల్లో చాలా డేస్, అంటే 25 to 30 days కైలాస యాత్రకు పట్టేది. కాబట్టి హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటువంటి ఒక వాతావరణంలో బాగా స్ట్రెయిన్ అయిపోయి ఆ భయానికి అవకాశం ఉండేదేమో. కానీ
ఇటీవల కాలంలో అంటే గత 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మెరుగైన పరిస్థితులు ప్లస్ ఈ కోవిడ్ తర్వాత 2025లో కైలాస యాత్ర మూవ్ అయినప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితులకి చాలా తేడాలు ఉన్నాయమ్మ వీటిలో. మనం గమనిస్తే ఒళ్ళు అలవకుండా మనం తిరుమల యాత్ర కన్నా వెళ్ళి తిరుమలకు వెళ్ళైనా సరే మనం స్ట్రెయిన్ అవుతామేమో కానీ కైలాస యాత్రలో అంతటి స్ట్రెయిన్ కూడా ఉండదు అని చెప్పొచ్చమ్మా. అసలు చెప్పాలంటే అత్యధికమైన కష్టమైన యాత్ర ఏదైనా ఉంది అంటే నా యొక్క మనసు నాకు అనిపించిన ఒక విషయం, చార్ధామ్ లాంటి కష్టమైన యాత్ర భూప్రపంచంలో ఏది లేదమ్మా. ఎందుకంటే యమునోత్రి దగ్గర కానీ కేదార్నాథ్ దగ్గర కానీ చిన్న ఇరుకైనటువంటి ఒక ప్రదేశాల్లో ఇటు వెళ్ళే గుర్రము వచ్చే గుర్రము, వెళ్ళే మనిషి వచ్చే మనిషి, వెళ్ళే డోలి వచ్చే డోలి, ఇన్ని యాక్టివిటీస్ కేవలం ఇంత స్థలంలో ఎక్కడ ఒకరినొకరు తగిలితే కూడా లోయలో పడడమా లేదంటే కొండకు అడ్డంగా అతుక్కుపోయే ప్రాంతం లాంటి చిన్న ప్రదేశాలకు వెళ్ళేటువంటి యాత్ర. అంతటి డేంజరస్ యాత్ర ఒకసారి ఏమి ఉండదు అని చెప్పొచ్చు. అంటే ప్రకృతి చేతిలో మనం యాత్ర చేస్తున్నాం. ఎప్పుడు ఫ్లడ్స్ వస్తాయో తెలియదు, ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు, ఎప్పుడు కొండ చర్యలు విరిగి పడతాయో తెలియదు. సో అంతటి కేదార్నాథ్ కానీ ఇటువంటి యమునోత్రి కానీ ఇంతటి టఫ్ టాస్క్ ఎక్కడ గమనించాం మనం. ఇది ఒక థింగ్. అయితే సెకండ్ థింగ్, డేంజరస్ యాత్ర అమర్నాథ్ కంటే మించినటువంటి ఒక డేంజరస్ యాత్ర ఉండదు అని చెప్పొచ్చు. ఎందుకంటే అది కూడా చిన్న ఇరుకైన ప్రదేశంలో ఇటు బాల్టాల్ నుంచి అమర్నాథ్ గుహానికి కానీ లేదంటే ఇటు పెహల్గాం నుంచి అమర్నాథ్ వరకు కానీ అది కూడా ఇరుకైన సందులో ఇరుకైన ప్రదేశాల్లోనే ఇన్ని యాక్టివిటీస్ అన్నీ వెళ్తూ ఉంటే ఎక్కడ పొరపాట్లు చిన్నగా గుర్రం కాలు జారినా కూడా మనం లోయలో పడేటువంటి పరిస్థితి తప్ప, గుర్రాలు కూడా వదిలేసుకోవాల్సిన పరిస్థితి తప్ప ఇంకొక అవకాశం లేదు అక్కడ. కాబట్టి ఒకసారి మీరు కైలాస యాత్ర గురించి చూస్తే కైలాస యాత్రలో 2 మార్గాలు, ఒకటి హెలికాప్టర్ రూట్, ఇంకోటి రోడ్డు మార్గం. రోడ్డు మార్గం గుండా వెళ్ళి వచ్చినటువంటి ఏ ఒక్క యాత్రికుడిని మీరు అడిగినా మీరు టచ్ చేసినా వారిలో డిసప్పాయింట్నెస్, అయ్యో మేము ఈ యాత్ర రోడ్డు మార్గం గుండా చేసి ఇబ్బంది పడ్డాం సఫర్ అయ్యామని చెప్పే వాళ్ళు తప్ప మాలాంటి ఏజెంట్స్కి వదిలేయండి, పక్కకు వదిలేయండి. నాలాంటి ట్రావెల్ ఆపరేటర్స్కి నాకు రోడ్ రూటే సేఫ్ అనుకోవచ్చు, హెలికాప్టర్ రూట్ సేఫ్ అనుకోవచ్చు. వెళ్ళినటువంటి యాత్రికుల యొక్క అనుభవాలని ఒకసారి మనం పరిగణనలోకి తీసుకుంటే, ఒక టెస్టిమోనియల్ తీసుకుంటే కైలాస యాత్రకి మీరు రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళండి, అట్లా వెళ్తేనే మీకు ఈ యాత్ర ప్రశాంతంగా సాగుతుంది అని చెప్పినటువంటిది ఎక్కడన్నా ఒక్కటంటే ఒకటి మీకు ఆ టెస్టిమోనియల్స్ ఎక్కడ కనబడతాయేమో వెతికితే కూడా దొరకవమ్మా. ఎందుకు అంటే కాఠ్మండు నుండి మనం ఆల్మోస్ట్ ఒక 14 రోజుల పాటు కీరోంగ్, సాగా, న్యారం ఇటువంటి ఒక ప్లేస్ అని దాటుకుంటూ నేపాల్లో ఈ హిల్ ఏరియాస్ అని దాటుకుంటూ రోజుకి 8 గంటల సేపు అలా మనం జర్నీ సాగిస్తూ ఎప్పుడో మార్నింగ్ వండినటువంటి ఒక బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ పెట్టుకొని ఏదో ఆన్ ద వే మనం లంచ్ పెట్టి ఈవినింగ్ 8-9 వరకు కిచెన్ స్టాఫ్ అంతా మనతోనే ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి వంట చేసేసరికి ఆ పాయింట్కి వెళ్ళి ఏ 10కో 11కో మనం ఫుడ్ పెట్టి పొద్దున్నే మళ్ళీ 5ంటికి వాళ్ళని ప్రిపేర్ చేసి 6ంటికి మనం జర్నీ సాగకపోతే నెక్స్ట్ డే పాయింట్ రీచ్ అవ్వడం కష్టం. సో ప్రాపర్ నిద్ర ఉండదు, ప్రాపర్ స్లీప్ ఉండదు, 8 గంటల సేపు జర్నీలు అలా కూర్చోవడము పెద్దవాళ్ళకి రిస్కీ షాట్ అది. సో ఇన్నిటిని ఒక పక్క పెడితే మనం మానసరోవరం దాటి కైలాసానికి దగ్గరలో యమద్వారం వరకు వెళ్ళేసరికి మన ఓపిక సన్నగిల్లిపోయి ఇంత స్ట్రెయిన్ యాత్ర చేస్తున్నామని మన సబ్కాన్షియస్ మైండ్ డల్ అయిపోయి వద్దు ఇంకా పరిక్రమ చేయడం వద్దు, కైలాస యాత్ర దర్శనం చేసుకొని వద్దాంలే అని అనుకోవచ్చు. కానీ ఇటువైపు హెలికాప్టర్ రూట్ చూస్తే హైదరాబాద్ నుంచి లక్నో, నేపాల్గంజ్, సిమికోట్, హిల్సా వరకు మనం ఫ్లైట్ హెలికాప్టర్స్ యూజ్ చేసి జస్ట్ 1 అవర్లో తక్లాకోట్ అనే ప్రదేశానికి వెళ్ళి హై ఆల్టిట్యూడ్ పాయింట్ మనం రెస్ట్ తీసుకొని 2 డేస్ క్లైమేట్కి అక్లమటైజ్ అవ్వాలి కాబట్టి, అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి, ఆ తర్వాత మానసరోవరం ఒక 2 అవర్స్, మానసరోవరం పరిక్రమ బై బస్ యమద్వార వరకు డార్చన్ వరకు ఒక 1 అవర్ జర్నీలో టోటల్గా మనం 4 అవర్స్ అప్ 4 అవర్స్ డౌన్, 8 గంటల సేపు మాత్రమే టిబెటియన్ పార్ట్లో విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనీస్ ల్యాండ్లో మనం ఒక 4 అవర్స్ కంటే మించి ఎక్కువ రోడ్డు మీద ట్రావెల్ చేయనటువంటి యొక్క అవకాశం ఉంది. కాబట్టి మన ఒళ్ళు అలవకుండా ప్రశాంతంగా యమద్వార వరకు వెళ్ళి కైలాసానికి వెళ్ళి దర్శించుకొని ఓపికనంతా కూడా అక్కడ పరిక్రమ చేయడానికి ఉపయోగించుకునేటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి యాత్ర. కాబట్టి మీరు గమనిస్తే 2025వ సంవత్సరంలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ట్రావెల్ చేసిన వాళ్ళలో అందరూ బై హెలికాప్టర్ రూట్ వెళ్ళిన వాళ్ళే కానీ ఒక్కరు కూడా రోడ్ రూట్ ప్రిఫర్ చేసినటువంటి వాతావరణం లేదు. మీరు ఒక్కసారి కైలాస యాత్ర ట్రావెల్ చేసిన వాళ్ళన్ని కాంటాక్ట్స్ మేము ముందు పెడితే ర్యాండమ్గా ఏ 10 ఫోన్స్ చేసినా సరే
ఒక్కరంటే ఒకరు మీరు హెలికాప్టర్ రూట్ ప్రిఫర్ చేయకండి, రోడ్ రూట్లో వెళ్ళామని ఒక్కరు కూడా చెప్పరమ్మా మీకు.